నమస్తే. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ అగ్నేష్ అమిత్రాజ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, మార్చి నెలలో ముందుగా మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అలాగే అన్ని బెటర్ రిజల్ట్స్ రావడానికి మంచి రెమెడీస్ ఏమంటే తెలియజేయండి సార్. మార్చి నెల 2025 ఫలితాన్ని మనం తెలుసుకుందాం. అంటే మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గోచార రీత్యా ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న చిన్న రెమెడీస్ మనం చెప్తున్నాం, మంచి ఆదరణ ఉంది. సో ఇక్కడ ఏంటంటే మనకు కూడా సజెషన్ ఏంటంటే గోచార రీత్యా కన్నా మనం ఇంతకుముందు కూడా వీడియోస్లో మనం డిస్కషన్ చేసినట్టు ఈ 4/9 న్యూమరాలజికల్గా ఈ 4/9 కాంబినేషన్ వచ్చినప్పుడు కొంచెం డిజాస్టర్స్ ఉంటాయి. మనం ఆల్రెడీ జనవరి బిగినింగ్ లోనే మనం డిస్కషన్ చేసాం. చాలా ఫైర్ యాక్సిడెంట్స్ కానీ ట్రైన్ యాక్సిడెంట్స్, ఇప్పుడు మన కుంభమేళలో కావచ్చు, లేదంటే కర్ణాటకలో కావచ్చు, ఆ వెహికల్ యాక్సిడెంట్స్ ఇప్పుడు అన్ని జరుగుతున్నాయి, చూసారు కదా. ఇప్పుడు రాను టాలీవుడ్ లో కూడా ఎలిగేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. మీకు మార్చ్ నుంచి టాలీవుడ్ లో న్యూ కమర్స్ మీరు అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు 2-3 హిట్స్ కొట్టారు న్యూ కమర్స్, వాళ్ళ మీద చాలా ఎలిగేషన్స్ వస్తాయి. ఇంకోటి ఎవరైతే కొంచెం డబల్ రిపిటేషన్ లో ఉన్నారో వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పాను, కొన్ని రిపిటేషన్స్ ఇచ్చేటప్పుడు ఆలోచించాలి. ఇప్పుడు సునీల్ శెట్టి, సుష్మితా సేన్, సిల్క్ స్మిత, ఈ డబుల్ ఎవరు వచ్చినా సరే కానీ ఒక స్థాయికి వెళ్తారు, మళ్ళీ ఆ స్థాయిని వాళ్ళు మెయింటైన్ చేయలేక టక్కుని పడిపోతారు. ఎస్ఎస్ రాజమౌళి డబుల్ ఎస్ కానీ రాజమౌళి, కానీ మనం ఆయన ఎస్ఎస్ రాజమౌళి అని పిలువం తక్కువ, అందరూ ఎక్కువ ఏంటంటే జక్కన్న అని పిలుస్తారు. సో ఎందుకంటే ఆ జక్కన్న అన్న పదంలో కూడా చాలా అద్భుతమైన 8 digits లో 6 నెంబర్ అనేది క్రియేటివిటీ నెంబర్, మళ్ళీ దాంట్లో డిడక్షన్ లో 6 digits లో 4 నెంబర్ అల్టిమేట్ నెంబర్స్ ఉన్నాయి దాంట్లో జక్కన్న. సో ఆ రకంగా మీ దగ్గర జన్మజాతకం ఉంటే, ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంది అంటే మంచి న్యూమరాలజిస్ట్ని కలిసి ఈ సంవత్సరం ఏం ప్రికాషన్ తీసుకోవాలి, ఎలాంటి మొబైల్ నెంబర్ వాడాలి, ఎలాంటి మనం బ్యాంక్ అకౌంట్ నెంబర్ పెట్టుకుంటే బాగుంటుంది, అలాగే మనం ఎలాంటి కలర్స్ మనం ధారణ చేస్తే బాగుంటుంది. ఇవాళ షూట్ చేస్తున్నాం, ఇవాళ వైట్ కలర్ ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తున్నాం, ఇంతకుముందు మనం బయట ఎప్పుడు ప్రిఫరెన్స్ ఇవ్వడం. సో ఒక్కొక్కటికి ఒక్కొక్క మంత్కి ఒక్కొక్క రూలర్ ఉంటారు, దాని తగ్గట్టు కూడా మీరు తెలుసుకొని మీ లైఫ్లో ఈ 2025లో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నారు. సో మెయిన్ అయితే ఇక్కడ మనకి మేషరాశి వారికి 12 శుక్రుడు ఉన్నా సరే కానీ ఈ శుక్రచండాల యోగం అనేది ఏర్పడుతుంది. దీనివల్ల కొంచెం ఎక్స్పెన్సెస్ కంట్రోల్ చేయండి. ఎందుకంటే గురువు 2 ఇంట్లో ఉన్నప్పటికీ కూడా లగ్నం మీద మేషరాశి వారికి శని దృష్టి ఉంది కాబట్టి జాగ్రత్త. బండి మీద కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఫైనాన్షియల్గా ప్లాన్ చేయండి. ఎందుకంటే ఏదో ఇప్పుడు వస్తున్నాయి కదా డబ్బులు అని చెప్పి నెక్స్ట్ ఒక 3 months కూడా ప్లాన్ చేయకుండా టకటక వచ్చేసాయి, ఏదో మనం ఒక ఫ్రెండ్స్ ఖర్చు పెట్టేసాం, పార్టీ చేసుకున్నాం, లేదా బయట ఎక్కడైనా స్పెండ్ చేసేసాం గర్ల్ ఫ్రెండ్ సంథింగ్, అది కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే లగ్నంలో చంద్రుడు నీచంలో ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్త. సో ఏం చేయాలి గురుగారు అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రతినిత్యం కూడా శివాలయం దగ్గర గోమాతకి కొంచెం పెరుగన్నం తినిపించడం అలవాటు చేసుకోండి. ఎవరైతే మేషరాశి వారికి హెల్త్ ఇష్యూస్ ఏం రాకూడదు, ఈ మార్చి నెల మొత్తం కూడా బాగుండాలి గురుగారు అన్నప్పుడు ఖచ్చితంగా కొంచెం పెరుగన్నం తీసుకెళ్ళండి, దాంట్లో లైట్ కుంకుమ ఉంటే వేయండి, వేసి ఆ యొక్క గోమాతకి అది మార్చి నెలలో మీకు కుదిరినప్పుడల్లా సోమవారమా ఎప్పుడైనా సరే కానీ మీకు టైం దొరికినప్పుడల్లా మీరు కొంచెం తినిపిస్తూ ఉండండి. ఇది ఫస్ట్ హెల్త్ వైజ్ గా. ప్రధాన సమస్య వచ్చారు సార్ నిరుద్యోగం, జాబ్ లేని వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి జాబ్ రావడానికి మేషరాశి వాళ్ళకి మంచి రెమెడీ ఉంటే తెలియజేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనము జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి అంటే, ఇప్పుడు మేషరాశి వారికి శని లాభంలో ఉన్నారు. శని లాభంలో ఉన్నప్పటికీ కూడా స్వస్థలంలో ఉన్న రవి బుధుడి యొక్క స్థితి మనకి శత్రు రాశిలో ఉండటం వల్ల కొంచెం ఇబ్బంది పడుతుంది. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే, ఎక్కడైతే మనకి ప్రొఫెషన్ వైజ్ గా చాలా మంది మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే, మేము వచ్చేటప్పుడు డిస్కషన్ కార్లో పాపం డిగ్రీ ఇంజనీరింగ్ చదివి కూడా పాపం ర్యాపిడో నడుపుతున్నారు. వాళ్ళకి నేను అదే అంటాను, మీకు బెస్ట్ ఏంటంటే మీకు తెలియకుండానే మీ యొక్క జాతకంలో మంచి గురు మహాదశ, చంద్ర మహాదశ, వృషభ రాశిలో మంచి ఉచ్చస్థితిలో ఉన్న చంద్ర మహాదశ జరుగుతుందో, లేదా కర్కాటక రాశిలో ఉన్న గురు మహాదశ జరుగుతుందో, పాపం వాళ్ళు అయినా కానీ ఇప్పటికి ఇబ్బంది పడుతుంటారు. సో బెస్ట్ రెమెడీ ఏంటంటే, ఫస్ట్ కనీసం ఒక 5 weeks శివయ్యకి చెరుకు రసంతో అభిషేకం చేయండి. దగ్గరలో ఎక్కడైనా రావి చెట్టు ఉంటే రావి చెట్టు దగ్గర ఏం చేయండి అంటే, మీకు శనివారం రోజు 5:25 నుంచి 6:25 లోపు అక్కడ సంపెంగ నూనెతోటి దీపారాధన చేయండి. మీరు ఇష్టంగా ఏదైతే వస్తువు తింటారో, స్వీట్ సంథింగ్, దూద్ పేడ, కలాకండ్ సంథింగ్, ఏదైనా మీ ఇష్టంగా మీరు ఏదైతే తింటారో ఆ వస్తువు అక్కడ తమలపాకులో నైవేద్యం పెట్టండి. క్షమాపణ కోరండి. ఎందుకంటే మనకి తెలుసో తెలియకో మనం చేసిన తప్పుదం ద్వారానే మనం ఇబ్బందులనే పడటం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఒకసారి అయ్యేదేముంది, మన పితృలు ఉంటారు అక్కడ, మనకి
మన శనిదేవుడు కానీ మన బృహస్పతి కానీ అక్కడే ఉంటారు. తప్పే ఉంది, జరిగి ఉండొచ్చు ఏదో మిస్టేక్, ఏదో తొందరపాటులో యంగ్స్టర్స్ ఉంటారు. సో వాళ్ళకి తెలిసి తెలియ జరిగి ఉండొచ్చు. సో అక్కడ ఒకసారి క్షమాపణ కూడా పోయేదేమో, తప్పు జరిగింది తండ్రి, ఇప్పటి నుంచి అని నేను ఉంటాను, నాకు మంచిగా వృత్తిలో మంచి డెవలప్మెంట్ కావాలి, నా జాబ్లో కూడా మంచి సెటిల్మెంట్ కావాలి, ఇక నేను ఇప్పటి నుంచి కూడా మంచిగా ఒక కష్టపడే తత్వాన్ని నేను అలవాటు చేసుకుంటానని చెప్పి కోరుకోండి. కాబట్టి ఇది ఒకటి. ఇంకోటి ఏం చేయాలంటే దగ్గరలో ఎక్కడైనా సరే కానీ, ఒకవేళ మనం ఇక్కడ హైదరాబాద్లో అయితే కష్టమే, లేదు అంటేనేమో ట్యాంక్ బండ్ దగ్గర సంథింగ్ ఎక్కడ ట్రై చేయండి. ఏమైనా ఫిషెస్కి ఏమైనా ఫీడ్ చేయగలిగితే ఆ ఫిషెస్కి ఫీడ్ చేయండి. లేదనుకుంటే బెస్ట్ అనుకుంటే ఒక పని చేయండి, ఎక్వేరియం షాప్లో నుంచి ఒక 4 ఫిషెస్ తీసుకోండి. మీ ఎవరైతే మేషరాశి వారు జాబ్ నాకు కావాలి అన్నవాళ్ళు, సో మీరేం చేయండి అంటే ఎక్వేరియం షాప్లో నుంచి ఒక 4 చేపలు, మీ బడ్జెట్ ఏదైనా సరే కానీ తీసుకొని సోమవారం రోజు కానీ గురువారం రోజు కానీ నీ మనసులోని కోరిక కోరుకొని వాటిని వదిలేసి, అంటే వాళ్ళకి ప్రాణదానం చేయి, వాళ్ళకి విముక్తి ఇప్పి. అంటే నీకు ఏదో తప్పు జరగటం ద్వారా నీ వల్ల ఒక వ్యక్తికి నువ్వు వాళ్ళకి ఒక ఫ్రీడమ్ ఇవ్వటం ద్వారా అక్కడ నీ భాగ్యాన్ని బృహస్పతి మారుస్తాడు. నీకు ఈ కష్టాలని తీసేసి, ఎందుకంటే ఇప్పుడు అందరూ యూట్యూబ్లో అందరు చేసేది ఏంటంటే ఒక శనిదేవుని, ఒక అమరేష్ పురి ఒక విలన్ లాగా డిస్క్రైబ్ చేస్తారు, కానీ వాళ్ళు కాదు అసలు. నిజంగా మీకు బతుకుండగానే నరకం చూపించే గ్రహాలు ఏది అంటే శుక్రుడు, బుధుడు. శుక్రుడు బాలేడు అనుకుంటే నీకు అసలు సంతాన యోగమే కలగదు. మరి ఎలా నువ్వు పెళ్లి చేసుకొని నీకు పిల్లలు లేక నువ్వు బాధపడి నలుగురిలో అమ్మాయిని అంటారు, నీకు పిల్లలు కనరారా, మరి నీకు నీ మోతనం లేదా అని చెప్పి ఇది అంటావు. దానికన్నా బాధ ఉందా? శనిదేవుడు అట్లా ఉండదు, దెబ్బ కొడితే పండ పెట్టేస్తాడు ఒక 4 రోజులు. అదే బుధుడు బాలేడు, నపాంసకుని చేసేస్తాడు, సంసార జీవితానికి పనికి రాకుండా చేస్తాడు. దానికన్నా బాధ ఉందా? ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ అందరు జరిగేది ఇదే. ఇప్పుడు ఈ ట్రాన్స్జెండర్స్ కావచ్చు, లేదనుకుంటేనేమో ఈ బయోసెక్షువల్స్ జరగటం కానీ, అదంతా జరిగేది ఎవరి కారణం? బుధుడే. అందుకని శనిని అందరూ తప్పుపట్టేసి ఆయన వస్తే టచ్ చేసి సెట్ చేస్తాడంటే, శని కర్మకారకుడు కాబట్టి నువ్వు చేసిన ఏదైతే కర్మ ఉందో దానికి అదే ఫలితాన్ని ఇస్తావు. అది అదాని అయితేనేది, అంబానీ అయితేనేది, అమిత్ రాజ్ అయితేనే, ముఖ్య మణిగారు అయితే, ఎవరికైనా ఒకటే కర్ర ఉంటుంది, అదే దెబ్బ ఉంటుంది. కాబట్టి నీ కర్మ మంచి పెట్టుకో, నలుగురికి సాయం చేయి, నీ కింద స్థాయి వ్యక్తులకు మర్యాద. శని నీకు అనంతం ఇస్తాడు ఆ తండ్రి, ఎందుకంటే ఆయన తత్వమే కష్టపడాలి. నీకన్నా చిన్న వ్యక్తుల్ని మర్యాద చూసుకున్నట్టయితే అనంతమైన నీకు సంతోషము, లగ్జరీ లైఫ్ అంత ఇస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ జాబ్ మనం చెప్పేసి సార్, అలాగే మార్చాలి కాబట్టి ఎగ్జామ్స్ టైం స్టూడెంట్స్ అందరూ కూడా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, కొంతమంది విదేశాలకు వెళ్ళాలనుకుంటారు. సో మన ఎగ్జామ్స్లో బెటర్ రిజల్ట్స్ రావడానికి మరి ఏదన్నా రెమెడీ స్టూడెంట్స్ కోసం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఏంటంటే చదవటం అనేది ముఖ్యంగా జాతకంలో ఇప్పుడు ఎంతసేపు ఉన్నా సరే పంచమాధిపతి అంటారు, కొంతమంది చంద్రుడు అంటారు, కొంతమంది బుధుడు అంటారు. కానీ చదవాలి అన్నప్పుడు ఏకాగ్రత ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం ఫోకస్ చేయాలి. నేను ఏదో చదవాలి అని కూర్చుంటారు, కానీ వాళ్ళు 10 నిమిషాల కన్నా ఎక్కువ చదవలేరు. ఒకడు కూర్చుంటాడు 20 గంటలు ఒక దగ్గర కూర్చొని చదివేటం చూసాను. మంచి ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, డాక్టర్ కానీ, ఎంబీబీఎస్ కానీ, లాయర్ కానీ, వీళ్ళు ప్రిపేర్ అయ్యేటప్పుడు వాళ్ళని అడిగి మరి నేను వాళ్ళు ఫ్రీగా హారోస్కోప్ చూశాను. అరే ఎందుకు రా మీ దగ్గర ఇంత డిటర్మినేషన్ ఎడికెళ్ళి వచ్చింది, ఇంత డిసిప్లిన్ ఎడికెళ్ళి వచ్చింది అంటే బికాజ్ ఆఫ్ రాహు అండ్ శని. వీళ్ళిద్దరు జాతకంలో రాహు శని యొక్క స్థితి బ్రహ్మాండం ఉంది అంటే, శనిదేవుడు నేను అంటున్నాగా ఆయన ఇచ్చే అంత డిసిప్లిన్ ఎవరు ఇవ్వలేరు. ఆయన ఇచ్చే మ్యాథమెటిక్స్లో కానీ, ఆయన ఇచ్చే జ్ఞాపక శక్తి, అంటే బుధుడు బుద్ధి బలాన్ని ఇచ్చిన, రాహు ఆ బుద్ధిని ఎక్కడ వాడాలో తెలిపిన, కానీ దాన్ని గవర్నమెంట్ సెక్టార్లోకి లాగాలి అంటే మాత్రం ఖచ్చితంగా శనిదేవుడు కావాలి. ఇప్పుడు మీరు కాంపిటేటివ్, ఇప్పుడు ఎవరికైనా పిల్లలకి 10th క్లాస్ అయితే ఇంటర్మీడియట్ అయితే వాళ్ళందరూ రాయాల్సింది ఎటు అయితే రేపు ఫ్యూచర్ కోసం. ఈ మార్క్స్ బట్టే రేపు వాళ్ళ జాబ్ ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఏం చేయండి అంటే, పిల్లలు చేయగలిగితే, అంటే పిల్లలు బిజీ ఉంటారు చదువుకుంటారు కాబట్టి మమ్మీ వాళ్ళు ఏం చేయండి అంటే శివయ్యకి నల్ల ద్రాక్ష పండ్ల రసంతో అభిషేకం చేయండి. అలాగే పిల్లలు స్నానం చేసేటప్పుడు నిత్యం కూడా ప్రతి గురువారము మనం స్నానం చేసే ముందు బకెట్లో కొన్ని గసగసాలు వేయండి. ఆ గసగసాలతోటి ఆ పిల్లలకు స్నానం చేయమని చెప్పండి. ఎందుకంటే ఇక్కడ బృహస్పతి చంద్రుడు ఇద్దరు బలపడ్డారు అంటే, ఇప్పుడు ఏమవుతుందంటే కొంతమంది చదువుతారు, ఎగ్జామ్ హాల్కి వెళ్ళేసరికి మర్చిపోతారు, లేదనుకుంటే సగం ఆన్సర్ రాసిన తర్వాత ఆటోమేటిక్ వాళ్ళకి ఆ నెగిటివ్ థాట్స్ రావడం, అక్కడ మర్చిపోవడం జరుగుతుంది. సో బృహస్పతి మనకు చంద్రుడు ఇద్దరు బలపడ్డారు అంటే ఆటోమేటిక్ బుధుడు యాక్టివేట్ అవుతాం. సో ఇది ఒకటి చేయాలి. అలాగే ప్రతినిత్యం కూడా ఇంట్లో మీరు దీపారాధన చేసేటప్పుడు ఏం చేయండి అంటే, పర్టికులర్ ఈ దానిమ్మ చెట్టు ఆకులు ఒక 3 తీసుకోండి. దానిమ్మ చెట్టు ఆకులు ఒక 3 తీసుకొని ఏదైతే ప్రమిదలు ఉన్నాయో ఆ ప్రమిద కిందలో ఒక 3 ఇటు 3 పెట్టేసి
వాటిలో ఏం చేయండి అంటే ఒక 2 లవంగాలు వేయండి. ఆ లవంగాలు వేసేసి నెయ్యితో దీపారాధన చేయండి. గురువారం ఇది చేయండి. ఇంకోటి నేను ఒక డైరెక్షన్ చెప్తాను మీకు. ఆ పర్టికులర్ డైరెక్షన్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు వెస్ట్ అంటే పశ్చిమం దిశ అంటే వెస్ట్ వాల్ కి ఫేస్ చేసి నుంచోండి. కాంపాస్ పెట్టండి. కాంపాస్ పెడితే మీకు దాంట్లో ఒక 110 డిగ్రీస్ అని ఒకటి చూపిస్తుంది. 110 కానీ 120 డిగ్రీస్ కానీ ఒక ప్లేస్ చూపిస్తుంది. లేదు అనుకుంటేనేమో 290 డిగ్రీస్ ఒకటి ఉంటాయి. ఈ 2 ప్లేస్మెంట్స్ ఉంటాయి. అంటే కొంతమందికి ఏంటంటే వెస్ట్ కొంచెం క్రాస్ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేయండి అంటే 290 డిగ్రీస్ దగ్గరికి వెళ్ళిపోవాలి. సో అక్కడ ఏం చేయాలి అంటే మీ పిల్లలు ఏదైతే చదివిన బుక్స్ ఉన్నాయో పాత అయినా ఏదైనా పర్లేదు, ఒక పేపర్ మీద ఇప్పుడు యూట్యూబ్లో అంతా కూడా ఒకటి అంటున్నారు కదా, అఫర్మేషన్ మేనిఫెస్టేషన్ అంటే ఇది నథింగ్ బట్ ట్రిగరింగ్ ఆఫ్ రాహుని ట్రిగర్ చేయటం అంతే. మనం ఇప్పుడు ఎట్లా అంటే నువ్వు ఒక రాత రాసావు అంటే కేతుని యాక్టివేట్ చేసినట్టు. ఎప్పుడైతే ఒక ఆలోచన ఇప్పుడు నాకు నెక్స్ట్ ఒక 5 months లో నేను నా పాత బండి వెళ్ళిపోవాలి, కొత్త బండి రావాలి ఖచ్చితంగా, ఇది నేను ప్రతిరోజు అనుకోవటం ఏంటంటే రాహుని ట్రిగర్ చేయటం. కానీ అది కూడా ఆలోచించాలి. ఎక్కువ శాతం రాహుని అంత డేంజర్ కూడా ట్రిగర్ చేయొద్దు. దాని గురించి కూడా ఒక ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. సో ఆ 290 డిగ్రీస్ దగ్గర ఏం చేయాలంటే ఒక వైట్ పేపర్ తీసుకో, దాంట్లో గ్రీన్ పెన్ తోటి నీ అబ్బాయి గురించి కానీ నీ పాప గురించి కానీ నీ ఎగ్జామినేషన్ ఎలాంటి రిజల్ట్ నువ్వు కోరుకుంటున్నావు, వాళ్ళకి ఏకాగ్రత రావాలని ఏమైతే కోరుకుంటున్నావో అది దాంట్లో రాసి వాళ్ళు వాడిన ఏదైనా బుక్, నోట్ బుక్ కావచ్చు, ఆ బుక్లో అది పెట్టేసి దాంట్లో ఒక్కటి ఏం చేయంటే మనకి నెమలిపించం ఏదైనా ఇప్పుడు ఒరిజినల్ దొరికితే ఒరిజినల్, లేదంటే బేసిక్లీ బయట దొరికేదాన్ని తీసుకొని ఆ పైన కింద కాడ కట్ చేసేసి ఆ పైన మటుకు ఆ బుక్లో పెట్టేసి దాన్ని ఫోల్డ్ చేసేయండి. ఏదైనా క్లాత్లో, ఎల్లో కలర్ క్లాత్లో ఫోల్డ్ చేసి ఆ 290 డిగ్రీస్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ పెట్టేసి ఆటోమేటిక్గా వీళ్ళకి ఏకాగ్రత అనేది కలుగుతుంది. అలాగే ఇక్కడ ఏం చేయండి అంటే మ్యాక్సిమం అయినంత వరకు ఇప్పుడు పిల్లలు చదవట్లేదు, కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది అన్నప్పుడు 1-2 సార్లు మీరు చూడండి, వెస్ట్ సైడ్ సజ్జ మీద కానీ చెత్త చెదారం ఏమైనా ఉందా అవన్నీ క్లీన్ చేసేయండి. ఎందుకంటే అక్కడ ఉండటం వల్ల ఆ చెత్త చెదారం ఉండటం వల్ల చాలా వీళ్ళకి ఫోకస్ చేయటంలో చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి అక్కడ ఆ ప్లేస్ అనేది క్లీన్ పెట్టుకున్నారు అంటే డెఫినెట్లీ వీళ్ళు చదవాలి అన్న ఆలోచన కూడా చాలా అద్భుతంగా వస్తుంది. అలాగే వీళ్ళు ఎప్పుడైతే ఎగ్జామినేషన్కి వెళ్తున్నారో, ఎగ్జామినేషన్ వాళ్ళు వెళ్తున్నారో అంటే ఖచ్చితంగా కొంచెం క్వాంటిటీలో అయినా సరే కానీ పెరుగులో కొంచెం షుగర్ వేసి వాళ్ళకి తినిపించి పంపించండి. ఆటోమేటిక్గా బుధుడు, శుక్రుడు, చంద్రుడు 3 బలపడతారు. వీళ్ళు 3 బలపడ్డాడు అంటే ఖచ్చితంగా మేషరాశికి ఏంటిది 2nd and 7th లార్డ్ అంటే 2nd హౌస్ అంటే జ్ఞాపక శక్తి, అలాగే 3rd హౌస్ అంటే పరాక్రమ స్థానం. నేను మమ్మీ చెప్పింది నేను ఖచ్చితంగా నేను చేయాలి ఇది ఎట్టి పరిస్థితిలో అనేది పరాక్రమ స్థానం యాక్టివేట్ అవుతుంది. అలాగే చతురస్థానం గుర్తు జ్ఞాపకం ఉండేది. సో ఇలాగా తినిపించి ఏదైనా పంపించినట్టయితే వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా మంచి ర్యాంక్స్ తెచ్చుకునే అవకాశం మార్చిలో వాళ్ళకు. సార్ అలాగే పెళ్లి కాక ఇబ్బంది పడేవాళ్ళు, అలాగే వైవాహిక జీవితంలో కొంత సమస్యలు ఉన్నవారు, మరి వీళ్ళ కోసం ఏదన్నా చివరిగా ఒక రెమెడీ చెప్పండి. అంటే ఇప్పుడు మణి గారు మ్యారేజ్ ఒకటి, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇవాళ చాలా జరుగుతున్న కేసెస్ ఏం జరుగుతున్నాయంటే మ్యారేజ్ చేసుకున్నారు, 1 year, 1.5 year, 2 years ఉంటున్నారు, మళ్ళీ ఏదో ఒక వాళ్ళకి లీగల్ నోటీస్ పంపించేసి నాకు ప్రాపర్టీలో నాకు ఇది రావాలి ఇది రావాలి, ఇది చాలా కామన్ అయిపోయింది. మరి ఎందుకు మరి వీళ్ళు ఒక ఆస్ట్రాలజర్ కావచ్చు, ఒక పురోహితులు కావచ్చు చూసినప్పుడు మీరు 1.5 year తర్వాత ఇలాంటి ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి ముందు ఎందుకు చెప్పలేకపోతున్నారు? వీళ్ళు కూడా బలంగా క్వశ్చన్ చేయలేకపోతున్నారు. వీళ్ళంతా బాగుంటుంది అంటారు, మేము ఇలా అయిపోయాము ఇప్పుడు అని చెప్పి. మీరు ముహూర్తం పెట్టారు, కరెక్ట్ ముహూర్తం పెట్టాం, దాదాపు 15-20 లక్షలు మనం ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసి చేయాలి అంటే ఒక యావరేజ్ మ్యారేజ్ చేయాలన్నా 50 lakhs కావాల్సింది. యావరేజ్ తక్కువ మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది అంటారు? మిస్టేక్ అనేది అదే. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడు దాన్ని గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ జాబ్ ఇది నేను ఆన్ రికార్డ్ చెప్తాను, చాలా కామెంట్స్ వస్తాయి, మనం తిడతారు కూడా, కానీ నాకు ఎక్స్ప్లెయిన్ కూడా నేను చెప్తాను. ఏదో మనం విఘ్నేష్ అమిత్రాజ్ నోట్ల నుంచి మాట వచ్చింది అంటే రీసెర్చ్ జరిగింది రాదు. గవర్నమెంట్ జాబ్ వ్యక్తికి నేను అమ్మాయిని ఇస్తున్నానంటే 1-2 సార్లు ఆలోచించుకోండి. గవర్నమెంట్ జాబ్ అబ్బాయికి ఇది నేను చెప్తాను. అందరూ ఏంటంటే గవర్నమెంట్ జాబ్ అబ్బాయి దోలాడతారు, సెక్యూర్గా ఉంటారు. కానీ నేను 1-2 సార్లు చెప్తున్నా. ఇవాళ నేను 100 కేసెస్ చూశాను అంటే దాంట్లో ఓన్లీ 10 members మాత్రమే హ్యాపీగా ఉన్నారు. 90 కేసెస్ నేను ఇప్పటి వరకు చూసినాయి దే ఆర్ నాట్ హ్యాపీ. ఏదో ఉంటున్నాం అంటే దే ఆర్ లీడింగ్ దేర్ లైఫ్, ఓకే వీ హ్యావ్ ఎ కిడ్స్, వీ హ్యావ్ టు స్టే టుగెదర్ అన్నట్టు వాళ్ళు వెళ్ళిపోతున్నారు తప్ప వాళ్ళ జీవితంలో వాళ్ళ మిత్రులను కానీ వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ అడిగినప్పుడు వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందని మీకు తెలుస్తుంది. ఎందుకు రీజన్ ఈ మాట ఎందుకన్నారు సార్ మీరు గవర్నమెంట్ జాబ్ ఎందుకు ఇవ్వద్దు అన్నారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ జాబ్ వస్తుంది అంటే ఆ వ్యక్తికి
ముగ్గురు బలం ఉంటుంది. చంద్రుడు, రవి, శని, ఈ ముగ్గురు బలం ఉంటుంది. చంద్రుడు బలపడ్డా పిల్లం మాటినాడు, అమ్మ మాటనే వింటాడు. రవి బలపడ్డా తండ్రికి మర్యాద ఇస్తాడు, అత్తగారింటిని పట్టించుకోడు. చూసుకోండి, మీరు చెక్ చేసుకోండి. మీరు గవర్నమెంట్ జాబు మీ అల్లుడు అయితే మీరు ఒకసారి మీరు చెక్ చేసుకొని చూడండి. మీకు సింటమ్స్ లేకపోతే నన్ను అడగండి. అలాగే శనిదేవుడు ఉన్నాడు, ప్రేమాప్యత ఏముండదు, ఏమో చేసుకున్నామంటే మా మా మమ్మీ డాడీ చెప్పి పెళ్లి చేసుకోమన్నా చేసుకున్నాం, ఇంట్లో ఒక బొమ్మ ఉందా పెళ్ళం ఉందా అంతే. నేను చూస్తున్నాను కదా 13 years నుంచి మనం చూస్తున్న కేసెస్లో. నేను అందుకనే చెప్తా, ప్రైవేట్ జాబులు ఇచ్చిన వాళ్ళకి కూడా కొన్ని కోట్లు సంపాదించుకున్న జాతకాలు మనం కల్పించినవి ఉన్నాయి మన దగ్గర. కాబట్టి గవర్నమెంట్ జాబ్ ఇచ్చేటప్పుడు జాగ్రత్త. అలాగే అమ్మాయి జాతకంలో కూడా ఏంటంటే ఎప్పుడు కానీ లగ్నాధిపతి బాగున్నాడా, సప్తమ స్థానాధిపతి బాగున్నాడా, వీళ్ళందరూ ఆస్ట్రాలజర్ చూసేది ఇదే. సప్తమ స్థానం బలపడ్డది అంటే ఓకే రైట్. ఏమైతే సప్తమ స్థానం బలపడుతుంది? వివాహం అవుతుంది. వివాహం అయినాక వీళ్ళిద్దరు కలిసి ఉంటారు. అసలు ఎన్ని రోజులు కలిసి ఉంటారు? వీళ్ళ మనస్తత్వం ఏంటిది? ఫస్ట్ చేంజ్ అవుతే ఎవరు చేంజ్ అవుతారు? అమ్మాయి చేంజ్ అవుతుందా, అబ్బాయి చేంజ్ అవుతాడా, లేదంటే ఇద్దరిలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఎందుకు రావట్లేదు? అది ఎప్పుడు చూడాలి అంటే D9 చార్ట్ అని సపరేట్ ఒకటి ఉంటుంది. ఆ D9 చార్ట్ లో లగ్నం నుంచి 4వ ఇంట్లో ఎవరు ఉన్నారు, ఆ లగ్నం నుంచి 4వ ఇంటి అధిపతి ఎక్కడ ఉన్నాడు, ఆ అధిపతి ఏమన్నా 6, 8, 12 స్థానాలలో ఉన్నాడా, లేదంటే శత్రు గ్రహాలతో ఉన్నాడా, లేదంటే శత్రు రాశిలో ఉన్నాడా, లేదా నక్షత్రంలో ఉన్నాడా, ఎన్ని డిగ్రీస్లో ఉన్నాడు? ఎందుకంటే ఇప్పుడు బృహస్పతి వచ్చేసి కర్కాటక రాశిలో కూర్చుంటే 9 degreesలలో నీకేం రిజల్ట్ ఇయ్యడు. ఇది ఫ్యాక్ట్. ఇది మీకు ఏదైనా ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు అదే అంటారు, నా కర్కాటక రాశిలో గురువు ఉచ్చ స్థితిలో ఉన్న గురువు గారు, మళ్ళీ నా జాబ్లో ప్రమోషన్ లేదు, ఇంక్రిమెంట్ లేదంటే ఓ నియమ 9 degrees ఉన్నాడు బాబు. ఆ 9 degreesలో ఏం రిజల్ట్ ఇయ్యడు. ఆయన మినిమం 18 నుంచి 23 degreesలో ఉంటేనే, ఆ నక్షత్రంలోకి వెళ్తేనే నీకు ఆ రిజల్ట్ ఇస్తారు. తప్ప నాకు కర్కాటక రాశి ఉత్సవంలో ఉన్నాడంటే వేస్ట్. కాబట్టి ఇక్కడ అబ్బాయి జాతకంలో కానీ D9 చార్ట్లో చిత్రస్థానం ఎలా ఉంది, అలాగే వీళ్ళ జాతకంలో రాహు స్థితి ఏంటి. నేనైతే అమ్మాయి జాతకంలో చూడాలి. అమ్మాయి జాతకంలో కానీ 2nd, 5th, 9th, 12th హౌస్లో కానీ రాహు ఉన్నాడా, ఖచ్చితంగా వీళ్ళకి డైవర్స్ అవ్వాల్సిందే. అలాగే శుక్రుడు కానీ పీడించబడుతున్నాడు అబ్బాయి జాతకంలో, ఆటోమేటిక్ వీళ్ళు 2 years 2.5 years కన్నా ఎక్కువ కలిసి ఉంటారు. ఎలిగేషన్స్ ఎక్కడ వస్తున్నాయి అంటే 7th హౌస్ మీద ఆస్పెక్ట్ రెండిట్లో, D9 చార్ట్లో D1 చార్ట్లో కూడా 7th హౌస్ మీద మెలిఫిక్ ప్లానెట్స్ ఎక్కువగా దృష్టి ఇవ్వటం, అంటే ఆస్పెక్ట్ ఇవ్వటము. అలాగే 7th రెండిట్లో కూడా D1, D9, D7 చార్ట్లో కూడా నెగిటివ్ ప్లానెట్స్ ఉండటం. అలాగే 2nd హౌస్ లార్డ్ కానీ నెగిటివ్ ప్లానెట్స్ తోటి కానీ, లేదంటే 6, 8, 12th హౌస్లో కానీ కూర్చున్నా వీళ్ళ వైవాహిక జీవితం నిలబడదు. పక్కనోడు చెప్పిన మోసపూర్వక మాటలు విని వీళ్ళు విడిపోతారు. అని పిల్లమిదిరా, నీ మొగుడు అదిరా అని చెప్పి ఇదే నడుస్తుంది సొసైటీలో. సో ఎవరికైతే పెళ్లి జరగాలి అనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు ఒక సింపుల్ నేను రెమెడీ చెప్తాను. మార్చ్ స్టార్టింగ్ వీక్లో దగ్గరలో ఎక్కడైనా సరే కానివ్వండి, శివాలయం కానీ లేదంటే దుర్గామాత టెంపుల్ ఉందా, ఆ టెంపుల్లో ఒక 21 days కంటిన్యూ అగరబత్తీలు, ఒక అగ్గిపెట్టె ప్యాకెట్ ఒకటి ఇస్తూ ఉండండి. దీనికి కూడా రీజన్ అడుగుతారు, అగ్గిపెట్టి ఇస్తే పెళ్ళి అవుతుందా, అగరబత్తీలు ఇస్తే పెళ్ళి అవుతుందా? ఒక తిక్కలో చెక్క వస్తువు అనేది ఎప్పుడు కానీ నేను నా ప్రతి వీడియోలో చెప్తా, రాహు 7th హౌస్లో ఉన్నప్పుడు ఏదైనా చెక్క వస్తువు దానం చేయమని చెప్తాం. సో 7th హౌస్లో రాహు ఆస్పెక్ట్ ఉన్నప్పుడే నీకు ఆటోమేటిక్గా వివాహం అనేది లేట్ అవుతుంది. ఇది యూనివర్సల్ రెమెడీ. అలాగే నేను పర్టికులర్ మీకు చెక్కలు ఇవ్వమంటే మళ్ళీ నేను సమిధలు ఇవ్వమని చెప్పొచ్చు కదా. సమిధలు ఎప్పుడు ఇస్తాం? అష్టమ స్థానంలో ఉన్నప్పుడు, అంటే ఆయువు పోయేటట్టు ఉంటే అప్పుడు మీకు అగ్నికి సమిధలు ఇవ్వమని చెప్తాం. ఇది రీజన్ ఉంటుంది, ఏదో నోటికి వచ్చినట్టు కాదు. సో నేను పర్టికులర్ అగరబత్తీలు ఇవ్వడానికి కారణం ఏంటిది, ఇక్కడికి అగరబత్తి ఏంటంటే గురువు, శుక్రుడు, రాహు ముగ్గురిని న్యూట్రల్ చేస్తుంది. గురువు పరిచయం తీసుకొస్తాడు, సంబంధం తీసుకొస్తాడు. శుక్రుడు ఏదో మంచిగా వీళ్ళిద్దరు కలిసి ఉండేటట్టు ప్రేమ ఆప్యాయత క్రియేట్ చేస్తారు. అందుకని 21 days అంటే 2 + 1 3 బృహస్పతి సంఖ్యలో ఇవ్వమని చెప్తున్నాం. ఇది ఎవరికైతే పెళ్లి కాలేదు. అలాగే ఎవరికైతే వైవాహిక జీవితం మ్యారేజ్ అయింది కానీ సార్ గురుగారు ప్రతినిత్యం కూడా ఇద్దరు కొట్టుకోవడం తిట్టుకోవడం జరుగుతుంది అంటే సింపుల్ ఒకటే, మీరు 41 days చేయాలి. ఏం చేయాలి అంటే ఒక పెరుగన్నం తీసుకొని దాన్ని 2 భాగాలు చేసుకోండి. అంటే ఈ 41 daysలో వచ్చే ప్రతి సోమవారం చేయండి. కానీ దానం అనేది నేను ఒకటి చెప్తాను, అది చేయాలి. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం కొంచెం పెరుగన్నం తీసుకొని దాంట్లో కొంచెం 2 parts చేసుకొని దాంట్లో కొంచెం కుంకుమ పువ్వు వేయండి. ఒక భాగం ఏమో శివయ్యకి అభిషేకం చేయించండి, ఇంకో భాగం వచ్చేసి గోశాలలో గోమాతకు పెట్టేసేయండి. ఇది ఈ 41 daysలో వచ్చే ప్రతి సోమవారం చేస్తూనే ఉండాలి. సెకండ్ వచ్చేసి ఎక్కడైనా గుళ్ళో అగరబత్తీలు, కర్పూరం
ఒక 10 రూపాయల అగరబత్తి ప్యాకెట్, ఒక 10 రూపాయల కర్పూరం ప్రతిరోజు కూడా 41 డేస్ వరకు ఇస్తూ ఉండండి. ఎవరికైతే వైవాహిక జీవితంలో మేషరాశి వారికి ఇబ్బందులు ఉన్నాయన్న వారు ఇది ఖచ్చితంగా చెయ్యండి. అలాగే ఇది చేసేటప్పుడు ఏంటంటే ప్రతినిత్యం కూడా స్నానం చేసేటప్పుడు మాత్రం మీరు ఈ రెమెడీస్ 43 డేస్ కూడా ప్రతినిత్యం కూడా కొంచెం కర్పూరం వాటర్ స్నానం చేసి నీళ్ళలో వేసుకొని మీరు స్నానం చేసి ఈ 41 డేస్ చేయండి. మా భార్య భర్తలలో నాకు తెలిసి ఏదో తప్పు నా వల్ల జరిగిందో ఆయన వల్ల జరిగిందో తెలియదు తండ్రి, మళ్ళీ ఆ ప్రేమాప్యత రావాలి, మా వైవాహిక జీవితం బాగుండాలి అని చెప్పి చేయండి. 41 డేస్ తప్పకుండా చేంజెస్ మీకు కనపడతాయి. లేదు ఇంకా బెస్ట్ రెమెడీస్ కొన్ని ఉంటాయి, అవి మనం చెప్పాలి అంటే మాత్రం చార్ట్ అనలైజేషన్ అవుతే దెన్ వీ కెన్ వాళ్ళ వ్యక్తిగత జాతకం చూస్తేనే మనం చెప్పగలం ఇంకా బెస్ట్ రెమెడీస్. కాబట్టి ఇది మేషరాశి వారికి ఈ రెమెడీస్ చేసుకున్న ఆ వైవాహిక జీవితంలో ఇబ్బంది కొంచెం. మార్చి నెలలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా చక్కగా వివరించారు సార్. హోప్ఫుల్లీ వాళ్ళందరూ కూడా మంచి రిజల్ట్స్ రావాలని కోరుకుందాం. నమస్తే సార్.